హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెల్ల చందువ చేప వేపుడు లేదా వైట్ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. వీడియో చూసే ముందు వ్యూయర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. ఇక్కడ నేను 10 తెల్ల చందువ చేపల్ని ఇలా తీసుకున్నాను. తీసుకొచ్చినప్పుడే ఇలాగా ఫ్రైకి వీలుగా ఉండేటట్లు ఇలా ఫిష్కి ఘాట్లు పెట్టించి తెచ్చుకున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇంకా ఘాట్లు పెట్టుకోవచ్చు, కాకపోతే ముక్క విడిపోకుండా నెమ్మదిగా పైన ఘాట్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఫిష్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ హెడ్ పోర్షన్లో బ్లాక్ కలర్ లాంటిది ఏదైనా లేయర్ లాగా ఉంటే నెమ్మదిగా క్లీన్ చేసుకొని 2 సార్లు కల్లుప్పుతో క్లీన్ చేసి మళ్ళీ 2 సార్లు వాటర్తో శుభ్రంగా నీచు వాసన లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఇలా శుభ్రంగా నీటితో కడిగినాక నేను ఇలాగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ప్లాస్టిక్ బౌల్లో, అంటే చిన్న చిన్న జల్లెల లాంటి ప్లాస్టిక్ బౌల్లో వేసాను. దీన్ని క్లీన్ చేసిన వాటర్ ఏదైనా ఉంటే డ్రైన్ అయిపోతుందని. ఇప్పుడు ఫ్రై కోసం ఇక్కడ వెడల్పాటి పళ్ళెం తీసుకున్నాను. దాంట్లోకి చూడండి 1 కప్పు శనగపిండి, తర్వాత దీంట్లోకి 2 కప్పుల కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2.5 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ తీసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను 2.5 స్పూన్ల వరకు తీసుకున్నాను, టీ స్పూన్ల వరకు. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి. మీ దగ్గర అవైలబుల్లో ఉంటే 2 టీ స్పూన్ల వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, దీనివల్ల కలర్ వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు ఫిష్ మసాలా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ ఒక ఫుల్ నిమ్మకాయని జ్యూస్ తీసి పెట్టుకొని ఆ నిమ్మరసాన్ని కూడా ఈ మనం ఏవైతే పిండిల మిశ్రమం వేసుకున్నామో దాంట్లోకి యాడ్ చేసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఈ పిండులకు మొత్తం ఈ మసాలాలన్నీ పట్టేటట్టుగా నేను ఇలాగా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను 1 అరకప్పు వాటర్ తీసుకున్నాను. అరకప్పు వాటర్ని కూడా ఒకేసారి వేయకుండా నెమ్మదిగా, అంటే 1 స్పూన్ లాగా అలా వేసుకుంటూ ఇలా థిక్ పేస్ట్ లాగా ఉండలు లేకుండా చక్కగా ఇలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని ఫిషెస్కి మళ్ళీ కొంచెం ఇంకొక ఎక్స్ట్రా ఘాట్ పెట్టుకున్నాను ఫ్రైకి వీలు పడేటట్టు. ఈ చూడండి, ఈ పేస్ట్ ఎలా ఉండాలంటే ఫిష్కి కోట్ అయ్యేటట్టు. ఇక్కడ నేను మిగతా ఉన్న 10 ఫిష్లకు కూడా చక్కగా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఏదైతే పిండి మిశ్రమం ఉందో దానికి కోట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కోట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టుకొని దాంట్లోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి, ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని నెమ్మదిగా ఇలాగ ఆయిల్లోకి యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఫిష్ని కదపకూడదండి. ఇలాగా మీడియం నుంచి హైలోకి అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలి. ఇలా పైన ఉన్న ఫిష్ పోర్షన్ ఏదైతే ఉందో దానిపైన కూడా ఇలాగా గరిటెతో మనం ఆయిల్ వేసుకుంటే పైన కోట్ కూడా ఇలా మనం టర్న్ చేసినప్పుడు విడిపోకుండా కుక్ అయిపోతుంది. ఇలాగా నెమ్మదిగా ఇలాగ ఫిష్ని అటు ఇటు మారుస్తూ టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం నుంచి హైలోకి అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలాగా నేను అటు ఇటు తిప్పుతూ ఫిష్ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఫిషెస్ని ఇలా గరిటెతో బయటికి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా ఫిష్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, యమ్మీగా ఉండే పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై అంటే తెల్ల చందువల చేప వేపుడు రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా మీరు కూడా చక్కగా ఈజీగా ఇంట్లోనే
పాంఫ్రెట్ ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. Support our channel and thank you for watching.